Okay, idioms. We completed up to 6060 to ride roughshod over. So now continuation 61 to put the cards on the table. Enti, what is to put the cards on the table? కార్డ్స్ తీసి టేబుల్ మీద పెట్టడం అంటే ఏంటి? టు పుట్ ద కార్డ్స్ ఆన్ ద టేబుల్ అంటే అర్థం ఏంటంటే టు టెల్ సమ్వన్ ఫ్రాంక్లీ వాట్ యు ఆర్ థింకింగ్ వితౌట్ హైడింగ్ ఎనీథింగ్. మీ మనసులో ఏముందో ఓపెన్గా చెప్పడం, ఏం హైడ్ చేయకుండా. దాని ఏమంటారంటే పుట్ ద కార్డ్స్ ఆన్ ద టేబుల్ అంటారు. టు బి ఆనెస్ట్ అబౌట్ యువర్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్. టు బి ఆనెస్ట్ అబౌట్ యువర్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్. మన ఫీలింగ్స్, మన ఇంటెన్షన్స్ విషయంలో ఆనెస్ట్గా ఉండడం. ఇప్పుడు ఇది ఎలా వచ్చిందంటే ఈజీగా గెస్ చేసేయచ్చు మీరు. ఇప్పుడు మీరు కార్డ్స్ గేమ్ ఆడుతున్నారు, ఎదుటి వ్యక్తి మిమ్మల్ని అక్యూజ్ చేస్తున్నాడు, నువ్వు ఫౌల్ ప్లే ఆడుతున్నావని. అరే చూసుకోరా బాయ్ అని మీ దగ్గర ఉన్న కార్డ్స్ అన్ని టేబుల్ మీద పెడతారు. చూసుకో నువ్వే, నేనేమో ఫౌల్ ఆడుతున్నాను అలా. ఎగ్జాంపుల్, Mr. Puneet thought it was time to put his cards on the table and told his girlfriend that he didn't have any intention of marrying her. పునీత్ గర్ల్ ఫ్రెండ్తో చెప్పాడు, నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు, ఓపెన్గా చెప్తున్నాను, నువ్వు అలాంటి హోప్స్ ఏం పెట్టుకోవద్దు. టు స్టిర్ అప్ హార్నెట్స్. To stir up hornet's nest. What is stir up hornet's nest? హార్నెట్ అంటే కందిరీగలు అంటారు కదా, అవి ఇన్సెక్ట్స్. నెస్ట్ అంటే గూడు. కందిరీగలు గూడుని స్టిరప్ చేయడము. ఇప్పుడు ఒక కందిరీగ గూడు పెట్టుకోండి, దాన్ని మనం వెళ్ళి కదిపామనుకోండి, దానిలోంచి ఏమొస్తాయి? కందిరీగలు వచ్చి మనల్ని కుడతాయి. అంటే టు స్టిరప్ హార్నెట్స్ నెస్ట్ అంటే టు సే ఆర్ డూ సంథింగ్ దట్ మేక్స్ పీపుల్ యాంగ్రీ. అంటే ప్రజలకి కోపం తెప్పించే పని చేయడం, లేదంటే మాటలు మాట్లాడడం, దాన్ని స్టిరప్ హార్నెట్స్ నెస్ట్ అంటారు. అతని మాటలు దుమారం రేపాయి అంటుంటారు తెలుగులో. అది టు క్రియేట్ ఏ సిచ్యుయేషన్ దట్ మేక్స్ పీపుల్ వెరీ యాంగ్రీ ఆర్ అప్సెట్. టు క్రియేట్ ఏ సిచ్యుయేషన్ దట్ మేక్స్ పీపుల్ వెరీ యాంగ్రీ ఆర్ అప్సెట్. చూడండి, ఇది హార్నెట్స్ నెస్ట్. అతను పోయేవాడు గమ్మున పోవచ్చు కదా, ఒక స్టిక్ తీసుకొని దాన్ని కొట్టాడు, దాంట్లో నుంచి అవన్నీ వచ్చి అతన్ని అటాక్ చేస్తున్నాయి. దీన్ని స్టిరప్ హార్నెట్స్ నెస్ట్ అంటారు. హీస్ రిమార్క్స్ అబౌట్ ఏ ల్యాక్ ఆఫ్ గుడ్ విమెన్ టెన్నిస్ ప్లేయర్స్ స్టిర్డ్ అప్ హార్నెట్స్ నెస్ట్. టెన్నిస్ ప్లేయర్స్లో మంచి గుడ్ ఉమెన్ టెన్నిస్ ప్లేయర్స్ లేరు అని కామెంట్ చేశాడు. దాంతో చాలామంది ఉమెన్ కోపం వచ్చేసింది. ఓకే, అలా టు క్రియేట్ ఏ సిచ్యుయేషన్ దట్ మేక్స్ పీపుల్ వెరీ యాంగ్రీ ఆర్ అప్సెట్. ఒకరికి కోపం వచ్చే పని చేయడం, లేదంటే అలా మాటలు మాట్లాడడం, దాన్ని స్టిరప్ హార్నెట్స్ నెస్ట్ అంటారు. నెక్స్ట్,
Harp on the same string. What is to harp on the same string? హార్ప్ ఆన్ ద సేమ్ స్ట్రింగ్ అంటే ఒకే దాని గురించి ఆలోచిస్తూ ఉండడం ఎప్పుడు, అంటే కాన్స్టెంట్లీ థింకింగ్ అబౌట్ సంథింగ్, కాన్స్టెంట్లీ టాకింగ్ అబౌట్ సంథింగ్, ఒకే దాని గురించి మాట్లాడడం, ఒకే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే హార్ప్ ఆన్ ద సేమ్ స్ట్రింగ్ అంటారు. టు డ్వెల్ టీడియస్లీ ఆన్ ద సేమ్ సబ్జెక్ట్. డ్వెల్ అంటే థింక్, అంటే ఎప్పుడు ఒకే దాని గురించి ఆలోచిస్తూ ఉండడం. ఇది వైలిన్, గిటార్ వాటి నుంచి వచ్చిండేది. ఒకే స్ట్రింగ్ని ఎంతసేపు మీరు హాప్ చేస్తున్నారనుకోండి, అలా అంటే ఒకే దాని గురించి ఆలోచిస్తూ ఉండడం. ఎగ్జాంపుల్, ఐ నో యూ డోంట్ లైక్ యువర్ ప్రజెంట్ జాబ్, డోంట్ హార్ప్ ఆన్ ద సేమ్ స్ట్రింగ్. నాకు తెలుసు నువ్వు ఇప్పుడు చేస్తున్న జాబ్ నీకు నచ్చలేదని, పదే పదే ఎందుకు అదే మాట చెప్తావు, ఒకసారి చెప్పు ఊరుకోవచ్చుగా. ఐ నో దట్ యూ డోంట్ లైక్ అటెండింగ్ మీటింగ్స్ ఆన్ సండేస్, డోంట్ హార్ప్ ఆన్ ద సేమ్ స్ట్రింగ్. సండేస్ మీటింగ్కి అటెండ్ అవ్వడం నీకు ఇష్టం లేదని తెలుసు, పదే పదే అదే ఎందుకు చెప్తుంటావు. అలా అంటే పదే పదే ఆలోచించడం, పదే పదే ఒకదాని గురించి మాట్లాడుతూ ఉంటే హార్ప్ ఆన్ ద సేమ్ స్ట్రింగ్ అంటారు. టు డ్వెల్ టీడియస్లీ ఆన్ ద సేమ్ సబ్జెక్ట్. టు షో ద విండ్ అండ్ రీప్ ద వాల్విండ్. నువ్వు గాలిని సో చేస్తే నీకు సుడిగాలి వస్తుంది. రిజల్ట్, విండ్ అంటే గాలి, వాల్ విండ్ అంటే సుడిగాలి, ఏ వైలెంట్ విండ్, స్ట్రాంగ్ విండ్ ఈస్ కాల్డ్ వాల్ విండ్. అంటే దాని అర్థం ఏంటంటే, ఇఫ్ యూ హార్మ్ సమ్వన్ దట్ విల్ బౌన్స్ బ్యాక్ అగైన్ ఇన్ డబల్. మీరు ఎవరికైనా చిన్న హార్మ్ చేస్తే అది డబల్ దీంతో మీకు రివర్స్లో వస్తుంది అనే అర్థంలో వాడతారు. టు సఫర్ సీరియస్ కాన్సిక్వెన్సెస్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్స్. మనం చేసిన బ్యాడ్ థింగ్స్కి ఫలితాన్ని అనుభవించడం. టు సఫర్ సీరియస్ కాన్సిక్వెన్సెస్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్స్. ఆమె జస్ట్ నోట్తో అంటే చూడండి, కాల్తో రిప్లై ఇస్తూ ఉంది. నన్నే మార్క్ చేస్తావా. ఎగ్జాంపుల్, చైనా హ్యాస్ షోన్ ద విండ్ by hiding the facts about coronavirus and they reaped the whirlwind when the pandemic was over. ఫస్ట్ కరోనా స్టార్ట్ అయినప్పుడు చైనా వాస్తవాలను బయటకి చెప్పలేదు, ఎంతమంది చనిపోతున్నది ఏంటి అని, మొత్తం దాచేసింది స్టాటిస్టిక్స్ని. కానీ తర్వాత మిగతా చోట్లంతా కరోనా ఎండ్ అయినా అక్కడ ఎండ్ అవ్వలేదు, తర్వాత ఇట్ రీప్డ్ ద whirlwind, చాలా సఫర్ అయింది. China has shown the wind by hiding the facts about coronavirus and they reaped the whirlwind when the pandemic was over. A fly in the ointment. What is a fly in the ointment? Fly in the ointment ante ఇప్పుడు ఏ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వెంట్ టు గోవా టు సెలబ్రేట్ న్యూ ఇయర్ అనుకోండి. దే హ్యాడ్ ఏ గాలా టైమ్, దే రియలీ ఎంజాయ్డ్ ఫర్ 3 days. ఇట్ వాస్ రియలీ మెమరబుల్ జర్నీ. బట్ ఇన్ దే రిటర్న్లో ఉండగా వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ హ్యాడ్ లాస్ట్ హిస్ కాస్ట్లీ మొబైల్, 1,50,000 వర్త్ చేసే మొబైల్ పోగొట్టుకున్నాడు.
అంటే అంత ప్లెజెంట్ సిచ్యుయేషన్లో ఇది ఒక అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. దాన్ని ఏమంటారంటే ఫ్లై ఇన్ ద ఆయింట్మెంట్ అంటారు. సో ఫ్లై ఇన్ ద, ఎందుకంటే అదొక్కటి లేకున్నా ఉండింటే ఆ కిక్కే వేరు. అంటే ఒక్కసారిగా అందరూ అప్సెట్ అయిపోయారు. సంథింగ్ దట్ స్పాయిల్స్ ఎ సిచ్యుయేషన్ దట్ కుడ్ హ్యావ్ బీన్ ప్లెజెంట్. ఒక ప్లెజెంట్ సిచ్యుయేషన్ని ఏదైతే స్పాయిల్ చేస్తుందో అది. సంథింగ్ దట్ స్పాయిల్స్ ఎ సిచ్యుయేషన్ దట్ కుడ్ హ్యావ్ బీన్ ప్లెజెంట్. Example. Our trip to Goa was really memorable. The only fly in the ointment was that one of my friends had lost his expensive mobile. సో గోవాకు మా ట్రిప్ చాలా అద్భుతంగా ఉండింది. ఒకే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్, బిటర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే రిటర్న్లో ఒక ఫ్రెండ్ కాస్ట్లీ మొబైల్ పోగొట్టుకున్నాడు. దట్ వాస్ ఏ ఫ్లై ఇన్ ద ఆయింట్మెంట్. ఏ ప్రాబ్లమ్ ఇన్ ఏ సిచ్యుయేషన్ అంటారు. టు త్రో ఇన్ ద స్పాంజ్ ఆర్ త్రో ఇన్ ద టవల్ ఏంటి? త్రో ఇన్ ద స్పాంజ్, త్రో ఇన్ ద టవల్ అంటే ఏంటి? స్పాంజ్ని త్రో చేయడము లేదంటే టవల్ని త్రో చేయడం. ఇది కూడా బాక్సింగ్ నుంచి వచ్చినటువంటి ఇడియం. ఇది బాక్సింగ్లో ఒక వ్యక్తి టవల్ని లేదంటే స్పాంజ్ని త్రో చేస్తున్నాడంటే అర్థం ఏంటంటే ఈజ్ యాక్సెప్టింగ్ హిస్ డిఫీట్. నేను ఓడిపోయాను, నేను ఇంకా ఫైట్ చేయలేను అని ఓటమిని అంగీకరించడం. టు అడ్మిట్ డిఫీట్ ఆర్ ఫెయిల్యూర్. టు అడ్మిట్ డిఫీట్ ఆర్ ఫెయిల్యూర్, ఓటమిని అంగీకరించుట. Even though learning English may be difficult at times, never throw in the sponge. ఒక్కొక్కసారి ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టం అనిపించినా ఓడిపోవద్దు. డోంట్ బి డిఫీటెడ్ బై ఇంగ్లీష్. ఇంగ్లీష్ చేతిలో ఓడిపోవద్దు. యూ హ్యావ్ టు కంటిన్యూ యువర్ ఎఫర్ట్స్. ఏ సిల్వర్ టంగ్డ్ పర్సన్. ఏంటి సిల్వర్ టంగ్డ్ పర్సన్ అంటే? ఎక్సలెంట్. చూడండి, many of the personality development trainers, they are silver tongued because they can inspire, motivate, mesmerize people with their oratory skills. సో సిల్వర్ టంగ్డ్ అంటే ఏ వ్యక్తి అయితే తన మాటలతో ఇతరులను ఆకట్టుకుంటాడో అలాంటి వ్యక్తిని సిల్వర్ టంగ్డ్ అంటారు. పర్షియేసివ్ ఆర్ ఎలోక్వెంట్, మాటలతో ఆకట్టుకోవడం. గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్ అని చెప్పాం కదా, ఇది కూడా అలాంటిది. Obama is one of the best examples for silver-tongued persons. Just with his oratory skills, he could become the President of United States of America. Such a very good speaker. I believe in change because I believe in you. ఈ ఒక్క స్టేట్మెంట్తోనే స్వీప్ చేసేసాడు అసలు. నేను మార్పును నమ్ముతున్నాను ఎందుకంటే నేను మిమ్మల్ని నమ్ముతున్నాను కాబట్టి. ఎగ్జాంపుల్, ద సిల్వర్ టంగ్డ్ మోటివేషనల్ స్పీకర్ has won over a great deal of followers with his charismatic oration. తన వాక్ పటిమ చేత, charismatic oration అంటే స్పీకింగ్, కరిష్మాటిక్ అంటే అట్రాక్టివ్, అట్రాక్టివ్గా మాట్లాడడం వల్ల అతను చాలా మంది మనసులను గెలుచుకున్నాడు. ఏ షాట్ ఇన్ ద ఆర్మ్. చెప్పండి, వాట్ ఈస్ ఎ షాట్ ఇన్ ద ఆర్మ్?
The pep talk given by the teacher before the exam was really like a shot in the arm to the students. ఎగ్జామ్కి వెళ్ళే ముందు టీచర్ కొన్ని మాటలు చెప్పారు. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ రియలీ ప్రిపేర్డ్ వెరీ వెల్, యూ కెన్ రియలీ డూ వండర్స్. ఓకే, జస్ట్ yes, go to the exam with confidence, write your examination well, surely you will get very good marks. ఇలా ఒక వ్యక్తిని మోటివేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ చెప్పే మాటల్ని షాట్ ఇన్ ద ఆర్మ్ అంటారు. సంథింగ్ దట్ గివ్స్ హెల్ప్ అండ్ ఎంకరేజ్మెంట్ అట్ ఏ టైమ్ వెన్ ఇట్ ఈస్ నీడెడ్. మనకు అవసరంలో ఉన్నప్పుడు ఎవరైతే హెల్ప్ చేస్తారో, మనకి ధైర్యాన్ని ఇస్తారు, ఎంకరేజ్మెంట్ని ఇస్తారు, దాన్ని షాట్ ఇన్ ద ఆర్మ్ అంటారు. యాక్చువల్గా ఈ ఇడియం మీనింగ్ ఏంటంటే, షాట్ అంటే ఇంజెక్షన్ అండి. మనకి ఇంజెక్షన్ ఎక్కడ ఇస్తారు? ఇక్కడే కదా, ఆర్మ్కే కదా ఇస్తారు. ఇప్పుడు మనకేదో లెట్ us say we are suffering from some pain. When we go to hospital, the doctor gives the injection. He gives a shot in the arm. సో ఎప్పుడైతే ఇంజెక్షన్ ఇస్తాడో సిచ్యుయేషన్ గెట్స్ ఇంప్రూవ్డ్. అందువల్ల దాన్ని షాట్ ఇన్ ద ఆర్మ్ అంటారు. దిస్ ఈస్ ఎ షాట్ ఇన్ ద ఆర్మ్. ద టీచర్స్ మోటివేషన్ రియలీ గేవ్ ఏ షాట్ ఇన్ ద ఆర్మ్ టు ద స్టూడెంట్స్. టీచర్ యొక్క మోటివేషను ఇంజెక్షన్లా పనిచేసింది స్టూడెంట్స్కి. Next, send someone packing. What is send someone packing? ప్యాక్ చేసి పంపించడం అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తిని ప్యాక్ చేసి పంపడం అంటే అర్థం ఏంటంటే, జాబ్లో నుంచి రిమూవ్ చేయడం, ఫైర్ చేయడం, సాక్ చేయడం, అలా. టు డిస్మిస్ సమ్వన్ or ask someone to leave immediately. ఇమీడియట్గా జాబ్లో నుంచి తీసేయడం, దాన్ని ప్యాక్ చేసి పంపడం అంటారు. When I came to know that he was only interested in making profit for himself, I sent him packing. నాకు ఎప్పుడైతే తెలిసిందో అతను వర్క్ చేయడం లేదు, తన లాభం తను చూసుకుంటున్నాడని తెలిసిందో, ఆర్గనైజేషన్ కోసం వర్క్ చేయడం లేదు, తన లాభం తను చూసుకుంటున్నాడని తెలిసిందో, ఐ ఇమీడియట్లీ సెంట్ హిమ్ ప్యాకింగ్ అంటే ఐ ఇమీడియట్లీ డిస్మిస్డ్ హిమ్ ఫ్రమ్ ద జాబ్. దాని సెండ్ సమ్వన్ ప్యాకింగ్. టు త్రో డౌన్ ద గాంట్లెట్. ఏంటి త్రో డౌన్ ద గాంట్లెట్? గాంట్లెట్ అంటే గ్లౌస్ అండి. గాంట్లెట్ అంటే గ్లౌస్, చేతులకు గ్లౌస్ వేసుకుంటారు కదా, అవి. అంటే గ్లౌస్ తీసేసి త్రో చేయడం అంటే అర్థం ఏంటంటే, టు ఛాలెంజ్ సమ్వన్, లేదంటే టు ఆస్క్ సమ్వన్ టు కమ్ అండ్ ఫైట్ విత్ యూ. దమ్ముంటే కాసుకో, రా చూసుకుందాం నువ్వో నేను. ఒక వ్యక్తిని ఫైటింగ్కి పిలవడాన్ని త్రో డౌన్ ద గాంట్లెట్ అంటారు. టు ఆఫర్ ఏ ఛాలెంజ్, టు ఇన్వైట్ సంబడి టు కంపీట్ ఆర్ ఫైట్ విత్ యూ. నీకు దమ్ముంటే నాతో పోటీ పడు, లేదంటే నన్ను ఓడించు. అలా ఒక వ్యక్తిని ఫైటింగ్కి పిలవడాన్ని ఏంటంటే గాంట్లెట్ అంటారు. ఇది ఎలా వచ్చిందంటే, ఒకప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో ఫైట్ చేయాలనుకున్నప్పుడు తన చేతికి వేసుకున్న గ్లౌస్ని రిమూవ్ చేసి నేల మీద కేసి రా చూసుకుందామని పిలిచేవాడట. అలా వచ్చినటువంటిది ఏమిది, దాన్ని త్రో డౌన్ ద గాంట్లెట్ అంటారు. గాంట్లెట్ అంటే గ్లౌస్.
When it comes to the rights of animals, Maneka Gandhi is always willing to throw down the gauntlet. Animal rights విషయంలోకి వస్తే మేనకా గాంధీ ఎప్పుడూ కూడా she is ready to throw down the gauntlet. She can challenge anyone. ఎవరితోనైనా ఫైట్ చేయడానికి రెడీగా ఉంటుంది. దాన్ని త్రో డౌన్ ద గాంట్లెట్ అంటారు. To offer a challenge or invite somebody to compete or fight with you. Give it a shot. ఏంటి give it a shot అంటే? Excellent. Don't think you cannot get this job. Just give it a shot once. ప్రయత్నిద్దాం, పోయేదేం లేదుగా, ఒకసారి ప్రయత్నించడంలో తప్పేముంది. గివ్ ఇట్ ఏ షాట్ అంటే ప్రయత్నించడం అండి, ట్రై చేయడం. రావడం రాకపోవడం తర్వాత విషయం, ప్రయత్నిస్తే పోయేదేం లేదుగా. టు ట్రై ఆర్ అటెంప్ట్ సంథింగ్. టు ట్రై ఆర్ అటెంప్ట్ సంథింగ్. ఎలా ఉంది అది? It's just like an elephant and a small rat. ఇతనికి తెలుసు అతను ఓడించలేనని. ప్రయత్నిస్తే పోయేదేముంది, ప్రయత్నిద్దాం. I know UPSC exam is really hard, but I have decided to give it a shot. నాకు తెలుసు యూపీఎస్సీ కష్టమని, బట్ ఒకసారి అయితే ట్రై చేద్దాం అనుకున్నాను. Laying it on thick. What is to laying it on thick? You can call him a good chief minister, but calling him the greatest chief minister is laying it on a thick. మంచి సీఎం అని ఒప్పుకుంటా, కానీ ఆ సీఎంని మించినోడు ఇంకా లేడు అన్నాం అనుకో, ఇట్ ఈస్ లేయింగ్ ఇట్ ఆన్ ఏ థిక్. ఏంటి లేయింగ్ ఇట్ ఆన్ ఏ థిక్ అంటే? ఎగ్జాజరేషన్. మేక్ ఏ మౌంటైన్ ఆఫ్ ఏ మోల్ హిల్ అని చెప్పాం కదా, అది. టు ఎగ్జాజరేట్. To exaggerate or overstate a feeling of emotion. Lokesh said it on, laid it on thick when he said Arvind Kejriwal is the greatest CM in India. లోకేష్ ఏం చెప్పాడు? అరవింద్ కేజ్రీవాల్ మించిన సీఎం ఇండియాలోనే లేడు అని చెప్పడం అనేది, యూ కెన్ కాల్ హిమ్ ఏ గుడ్ సీఎం బట్ నాట్ ద గ్రేటెస్ట్ సీఎం. గ్రేటెస్ట్ సీఎం అంటున్నావంటే ఇట్స్ అన్ ఎగ్జాజరేషన్. దాన్ని లేయింగ్ ఇట్ ఆన్ థిక్ అంటారు. ఫ్లాష్ ఇన్ ద పాన్. ఏంటి ఫ్లాష్ ఇన్ ద పాన్ అంటే? షార్ట్ లివ్వా? ఎస్. సో మనకి ఇక్కడ ఫ్లాష్ ఇన్ ద పాన్ అంటే మీనింగ్ ఏంటంటే, ఏ సడన్ అండ్ బ్రీఫ్ సక్సెస్ దట్ ఈస్ నాట్ రిపీటెడ్ ఆఫ్టర్. కొంతమంది చూస్తుంటాం, కొంతమంది డైరెక్టర్స్ ఒక సినిమా అయితే ఇంకా బీభత్సం అసలది. అప్పుడు అనిపిస్తుంది ఆ సినిమా తర్వాత ఈ డైరెక్టర్ ఎక్కడికో వెళ్ళిపోతాడు, రాజమౌళిని మించిపోతాడు అనిపిస్తుంది. కానీ అదే ఫస్ట్, అదే లాస్ట్. తర్వాత తీసిన ప్రతి సినిమా డిజాస్టరే. అప్పుడు దాని ఏమంటారంటే ఫ్లాష్ ఇన్ ద ప్యాన్ అంటారు. సడన్ బ్రీఫ్ సక్సెస్ విచ్ ఈస్ నాట్ రిపీటెడ్. Sudden brief success which is not repeated.
అంటే ఒకసారి వీళ్ళు సక్సెస్ అవుతారు, తర్వాత ఇంకా సక్సెస్ అవ్వరు అన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ బొమ్మరిల్లు భాస్కర్. బొమ్మరిల్లు ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు. జెనీలియా, సిద్ధార్థ్ మామూలు హిట్ కాదు, మ్యాసివ్ బ్లాక్ బస్టర్ హిట్. దిల్ రాజు దశ దిశ మారిపోయింది ఆ సినిమాతో. అప్పుడు అనుకున్నారు అసలు ఇంకా నంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోతాడు ఇతనని. పాపం బ్యాడ్ టైం ఏంటో కానీ తర్వాత తీసిన ప్రతి సినిమా డిజాస్టరే. రామ్ చరణ్కి అయితే కోలుకోలేని దెబ్బ ఆరెంజ్, ఓ రేంజ్ లవ్ స్టోరీని తీశాడుగా. పాపం నాగబావ అంతవరకు నుంచి డబ్బులంతా పోగొట్టుకొని చివరికి సూసైడ్ చేసుకునే దీని వరకు వెళ్ళాడు ఆ సినిమాతో. ఓకే, తర్వాత ఏదేదో తీశాడు కానీ పాపం ఏది తెవలేదు. అంటే అతని సక్సెస్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ ఫ్లాష్ ఇన్ ద ప్యాన్. The blockbuster success of the movie director's first movie proved to be a flash in the pan, as all his subsequent movies were disasters. ఫస్ట్ మూవీ ఒక్కటే సక్సెస్ అయింది, తర్వాత తీసిన సినిమాలన్నీ డిజాస్టర్ అయ్యాయి. సో ఆ ఫస్ట్ సినిమా సక్సెస్ అనేది ఇట్ వాస్ జస్ట్ లైక్ ఏ ఫ్లాష్ ఇన్ ద ప్యాన్. ఫ్లీ మార్కెట్ చెప్పండి, ఏంటి ఫ్లీ మార్కెట్ అంటే? ఎక్సలెంట్. సెకండ్ హ్యాండ్ గూడ్స్ నమ్మేటువంటి మార్కెట్ని ఫ్లీ మార్కెట్ అంటారు. సెకండ్ హ్యాండ్ గూడ్స్ తక్కువ ధరకే దొరుకుతుంటాయి, టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు అన్నీ. ఇలాంటి దాన్ని ఫ్లీ మార్కెట్ అంటారు. స్ట్రీట్ మార్కెట్ సెల్లింగ్ సెకండ్ హ్యాండ్ గూడ్స్. సెకండ్ హ్యాండ్ గూడ్స్ నమ్మేటువంటి స్ట్రీట్ మార్కెట్. దిస్ అల్మరా కాస్ట్ మీ ఓన్లీ 1000 రూపీస్ యాజ్ ఐ బాట్ ఇట్ ఇన్ ఏ లోకల్ ఫ్లీ మార్కెట్. మామూలుగా బయట కొనాలంటే 10,000 అవుతుంది, నాకు 1000 రూపీస్కే కొన్నాను ఫ్లీ మార్కెట్లో. దాన్ని ఫ్లీ మార్కెట్ అంటారు. ఏ స్ట్రీట్ మార్కెట్ సెల్లింగ్ సెకండ్ హ్యాండ్ గూడ్స్. నెక్స్ట్, స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఏంటి స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అంటే? టు స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ అగైన్. అంతవరకు చేసిందంతా వేస్ట్ అయిపోతుంది, మళ్ళా మొదటి నుంచి మొదలు పెట్టడం. దాన్ని స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అంటారు. స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ వితౌట్ యూజింగ్ ఎనీథింగ్ దట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన దాన్ని దేని యూజ్ చేయకుండా మళ్ళీ కొత్తగా మొదలు పెట్టడం ఒకటి స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అంటారు. Our website is terrible, so we should get rid of it altogether and start again from the scratch. వెబ్సైట్ అనేది టెరిబుల్గా ఉంది కాబట్టి వీ షుడ్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. కంప్లీట్గా దాన్ని రిమూవ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా డిజైన్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ వితౌట్ యూజింగ్ ఎనీథింగ్ దట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. Rack one's brain. What is rack one's brain? It was such a difficult problem that I really had to rack my brain to solve that problem అంటారు. నేను బుర్ర గీక్కోవాల్సి వచ్చింది ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అంటుంటారు. అదే ఇది ర్యాక్ బ్రెయిన్. ఏంటి? టు థింక్ వెరీ హార్డ్. బాగా ఆలోచించాల్సి వచ్చింది, ఎంత ఆలోచించినా లాజిక్ స్ట్రైక్ అవ్వడం లేదు. To think very hard in order to try, in order to remember something or solve a problem. ఒకటి గుర్తించుకోవడానికి చాలా కష్టపడడం, లేదంటే సాల్వ్ చేయడానికి ఎక్కువ కష్టపడడం. దాన్ని ర్యాక్ వన్స్ బ్రెయిన్ అంటారు. నేను బుర్ర బద్దలు కొట్టుకున్నాను అంటుంటారు తెలుగులో, దానికి ఈక్వలెంట్. ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అతని పేరు నాకు గుర్తుకు రాలేదు, బుర్ర బద్దలు కొట్టుకున్నా లాజిక్ స్ట్రైక్ అవ్వలేదు అంటుంటారు.
I have been racking my brain all the day, but I can't remember her name. రోజంతా బుర్ర బద్దలు కొట్టుకున్నాను, ఎంత చూశాను, ఇంతకుముందు మాట్లాడాను, ఆమె పేరు మాత్రం గుర్తుకు రావడం లేదు ఎంత ఆలోచించిన. దాన్ని ర్యాక్ వన్స్ బ్రెయిన్ అంటారు. To think very hard in order to try to remember something or solve a problem. ఒకటి గుర్తించుకోవడానికి లేదంటే సాల్వ్ చేయడానికి చాలా కష్టపడడం. షూటింగ్ ఫిష్ ఇన్ బ్యారెల్. చెప్పండి. షూటింగ్ ఫిష్ ఇన్ బ్యారెల్. వరల్డ్ కప్ ఫైనల్స్ లో defeating India was just like shooting fish in a barrel to Australia. ఎంత ఈజీగా సునాయాసంగా ఓడించిందంటే వాళ్ళ కళలో కూడా ఊహించండి ఎంత ఈజీగా వీళ్ళని మనం ఓడించొచ్చని. సో షూటింగ్ ఫిష్ ఇన్ ఏ బ్యారెల్ అంటే రెడిక్యులస్లీ ఈజీ, చాలా ఈజీ. ఇప్పుడు ఇది బ్యారెల్, ఇక్కడ ఫిష్ ఉంది, దీన్ని షూట్ చేయడం ఎంతసేపు? మూవింగ్లో ఉంటే బయట ఉంటే షూట్ చేయడం కష్టమేమో, కానీ ఇక్కడ ఉన్నదాన్ని ఈజీగా షూట్ చేయొచ్చు. అంటే రెడిక్యులస్లీ ఈజీ, చాలా ఈజీ ఉంటే దాన్ని షూటింగ్ ఫిష్ ఇన్ బ్యారెల్ అంటారు. ఫర్ ఎన్ అవుట్స్టాండింగ్ స్టూడెంట్ లైక్ యూ, సాల్వింగ్ దిస్ మ్యాథ్ ప్రాబ్లమ్ ఈజ్ షూటింగ్ ఫిష్ ఇన్ ద బ్యారెల్. నీలాంటి ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్కి ఈ మ్యాథ్ ప్రాబ్లం సాల్వ్ చేయడం చిటికెలో పని, అంటే చాలా ఈజీగా నువ్వు దీన్ని సాల్వ్ చేయగలవు. రిడిక్యులస్లీ ఈజీ. టు బర్న్ ద క్యాండిల్ అట్ బోత్ ఎండ్స్. క్యాండిల్ని రెండు వైపులా వెలిగించడం అంటే అర్థం ఏంటి? దీనికి రెండు మీనింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా క్యాండిల్ ఒకవైపే వెలిగిస్తాం, రెండు వైపులు వెలిగించామనుకోండి ఏమవుతుంది? 1 hour వచ్చేది హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది కదా. సో టు బర్న్ ద క్యాండిల్ బోత్ ఎండ్స్ అంటే రెండు మీనింగ్స్ ఉన్నాయి. లేట్గా పడుకొని త్వరగా లేయడం ఒక మీనింగ్. యు గో టు బెడ్ లేట్ బట్ యు గెట్ అప్ ఓన్లీ ఇన్ ద మార్నింగ్. మామూలుగా లేట్గా పడుకున్నప్పుడు లేటుగా లేస్తాం, అలాగా కాకుండా నువ్వు లేటుగా పనుకొని అర్లీగా లేస్తావనుకో, దాన్ని బర్న్ ద క్యాండిల్ అట్ బోత్ ఎండ్స్ అంటారు. మనీని విచ్చలవిడిగా ఖర్చు పెడితే కూడా ఇలా అనొచ్చు, టు గో టు బెడ్ లేట్ అండ్ గెట్ అప్ ఎర్లీ. ఇంకొక మీనింగ్ వచ్చి టు స్పెండ్ ఎక్స్ట్రావెగెంట్లీ. విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం. చూడండి రెండు వైపులా వెలిగించారు క్యాండిల్. టు ఫినిష్ దిస్ మ్యాసివ్ వర్క్ వీ మస్ట్ బర్న్ ద క్యాండిల్ అట్ బోత్ ఎండ్స్. ఈ మ్యాసివ్ వర్క్ను మనం ఫినిష్ చేయాలంటే ఎక్కువ వర్క్ చేయాలి, అంటే లేటుగా పడుకోవాలి, త్వరగా లేయాలి, ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఎస్, స్లాప్ ఆన్ ద, ఇది ఆల్రెడీ వచ్చింది కదా మీకు, వచ్చింది ఇది ఆల్రెడీ. ఏంటి చెప్పండి? స్లాప్ ఆన్ ద రిస్ట్ అంటే చెయ్యిలా జాపమని ఇలా కొట్టడం, అంటే జెంటిల్ వార్నింగ్ లేదంటే మైల్డ్ పనిష్మెంట్. ఏ వార్నింగ్ ఆర్ పనిష్మెంట్ దట్ ఈస్ నాట్ వెరీ సివియర్. He should be in jail for what he did, but he got off with just a slap on the wrist. తను చేసిన పనికి జైల్లో పెట్టిండాలి తన్ని, కానీ
జస్ట్ చిన్న వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. దాని స్లాప్ ఆన్ ద రిస్ట్ ఆల్రెడీ రాసుకున్నారులేండి. ఇది టు డాక్టర్ ద అకౌంట్స్. ద సిఎఫ్ఓ ఆఫ్ ద కంపెనీ వాజ్ అరెస్టెడ్ ఫర్ డాక్టరింగ్ ద అకౌంట్స్ అంటారు. అకౌంట్స్ని డాక్టర్ చేయడం అంటే ఏంటి? మ్యానిపులేట్ చేయడం, దొంగ లెక్కలు రాయడం అంటారు కదా. 100 రూపాయలు అయితే 1000 రూపాయలని రాసుకోవడం. టు మ్యానిపులేట్ ద అకౌంట్స్, దొంగ లెక్కలు రాయడం తెలుగులో. టు మ్యానిపులేట్ ద అకౌంట్స్. ద మేనేజర్ డాక్టర్డ్ ద అకౌంట్స్ ఆఫ్ ద కంపెనీ. మేనేజర్ ఏం చేశాడంటే కంపెనీ అకౌంట్స్ని డాక్టర్ చేశాడు, మ్యానిపులేట్ చేసేసాడు. టు మ్యానిపులేట్ ద అకౌంట్స్. టు పే ఆఫ్ ఓల్డ్ స్కోర్స్, ఇది వచ్చింది ఆల్రెడీ, చెప్పండి. వాట్ ఈస్ పే ఆఫ్? పాత బాకీ చెల్లించడం అంటే ఏంటి? టేక్ రివెంజ్, పగ తీర్చుకోవడం. రిటాలియేట్, పాత బాకీ చెల్లించడం అంటే టు హార్మ్ సమ్వన్ హూ హ్యాస్ హార్మ్డ్ యూ. ఎవరైతే మీకు హాని చేశారో అదే హాని మీరు ఆ వ్యక్తికి చేయడం. రిటాలియేట్, పగ తీర్చుకోవడం. వచ్చింది ఆల్రెడీ. రాజూస్ ఫ్రెండ్స్ బెట్ హిమ్ టు పే ఆఫ్ ఓల్డ్ స్కోర్స్. రాజూస్ ఫ్రెండ్స్ రాజును కొట్టారు, ఎందుకంటే ఇంతకుముందు వీడు వాళ్ళని కొట్టాడని. వాళ్ళు వచ్చి వీడిని కొట్టారు. టు హార్మ్ సమ్వన్ హూ హ్యాస్ హార్మ్డ్ యూ, లేదంటే టు రిటాలియేట్. నో స్ప్రింగ్ చికెన్. ఎక్సలెంట్. నో లాంగర్ యంగ్. మహేష్ బాబు చూడండి, ఇప్పుడు కూడా చూడడానికి 13 or 35 లాగా కనిపిస్తాడు, కానీ ఈజ్ క్లోజ్ టు 50. 50 ఏళ్ళు, కానీ 50 ఏళ్ళు లాగా కనిపిస్తాడా? సో ఈజ్ నో స్ప్రింగ్ చికెన్. సమ్వన్ హూ ఈజ్ నో లాంగర్ యంగ్. సమ్వన్ హూ ఈజ్ నో లాంగర్ యంగ్. Mahesh Babu looks very young, but he is no spring chicken. He is almost 50. 74 అనుకుంటా డేట్ ఆఫ్ బర్త్, అంటే ఇప్పుడు 50 years. But he looks as if he is just some 35, like that. Someone who is no longer young, no spring chicken. Next. Hook, line and sinker. ఏంటి? వాట్ ఈస్ హుక్, లైన్ అండ్ సింకర్? If you believe in something completely that has been said by someone, and if you have been cheated, then you can say that hook, line and sinker. ఒకరు చెప్పింది పూర్తిగా నమ్మడం, వాళ్ళ చేతిలో మోసపోవడం, దాని ఏమంటారంటే హుక్, లైన్ అండ్ సింకర్ అంటారు. సమ్వన్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ డిసీవ్డ్ ఆర్ ట్రిక్డ్. ఒక వ్యక్తి పూర్తిగా మోసపోతే ఇంకొకరి చేతిలో, దాని హుక్, లైన్ అండ్ సింకర్ అంటారు. ఇది ఫిషింగ్ నుంచి వచ్చిండే ఈడియం అండి. దీని ఫిషింగ్ రాడ్ అంటారు. చూడండి, ఇది హుక్కు, ఇది లైను, ఇది ఉంది కదా థ్రెడ్, ఇది సింకర్. ఫిషింగ్ రాడ్లో ఈ 3 ఉంటాయి. ఒక్కొక్కసారి చేపలను పట్టడానికి గాలం వేసినప్పుడు కొన్ని పెద్ద పెద్ద చేపలు ఏం చేస్తాయంటే, చిన్న చేపలు అయితే దీనికి తగులుకుంటాయి, పెద్ద చేప అనుకో ఈ హుక్కుని, లైన్ని, సింకర్ని మూడింటిని లాగేస్తుంది. అలా వచ్చినటువంటి ఇడియం ఇది, అంటే పూర్తిగా మోసపోవడం అని. someone sorry the voter, someone has been completely deceived or tricked.
The voters are so gullible that they fall hook, line and sinker to the empty promises made by politicians. ఓటర్లు ఎంత అమాయకులంటే ఎలక్షన్స్ కు ముందు రాజకీయ నాయకులు చెప్పే కల్లిబొల్లి మాటలకి ఏమైపోతుంటారు, అన్నీ నమ్మేస్తుంటారు, మోసపోతుంటారు వాళ్ళ చేతిలో. క్రాస్ స్వార్డ్స్, కత్తులు దూసుకోవడం అంటే అర్థం ఏంటి? క్రాస్ స్వార్డ్స్ ఎనిమిటీనా, ఫైటింగా? టు డిసగ్రీ విత్ సమ్వన్ అండి, ఒక వ్యక్తితో విభేదించడం. డిసగ్రీ అండ్ ఆర్గ్యూ విత్ సమ్వన్, డిసగ్రీ అండ్ ఆర్గ్యూ విత్ సమ్వన్, ఒకరు చెప్పిన దాంతో ఏకీభవించకపోవడం, ఆర్గ్యూ చేయడం. చూడండి, దే ఆర్ క్రాసింగ్ స్వార్డ్స్. The two opposition leaders always cross swords on every issue. ఇద్దరు అపోజిషన్ లీడర్స్ ఎప్పుడు కత్తులు దూసుకుంటుంటారు. అంటే ఏంటంటే ఇతను చెప్పిన దానికి అతను ఒప్పుకోడు, అతను చెప్పిన దానికి ఇతను ఒప్పుకోడు. దాన్ని క్రాస్ స్వార్డ్స్ అంటారు. డిసగ్రీ అండ్ ఆర్గ్యూ విత్ సమ్వన్. వాటర్ అండర్ ద బ్రిడ్జ్, వాటర్ అండర్ ద బ్రిడ్జ్ చెప్తారా? వాట్ ఈస్ వాటర్ అండర్ ద బ్రిడ్జ్? I should not have talked to him like that, but in fit of anger I spoke very rudely, but it was water under the bridge now. ఏంటి? అప్పుడు నేను అలా మాట్లాడి ఉండకూడదు, కానీ ఎందుకో కోపంలో మాట్లాడేశాను. ఇట్ ఈస్ ఎ వాటర్ అండర్ ద బ్రిడ్జ్ అంటే జరిగిందేదో జరిగిపోయింది, దాని ఇప్పుడు మార్చలేము. అంటే ఒకటి గతంలో జరిగిపోయింది, ఇప్పుడు మార్చలేము దాన్ని. జరిగింది జరిగిపోయింది, గతం గత. సంథింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ అండ్ కెనాట్ బి చేంజ్డ్ నౌ. ఒకటి గతంలో జరిగిపోయింది, ఇప్పుడు మార్చలేం, జరిగింది జరిగిపోయింది. దీన్ని ఈజీగా గెస్ చేసేయి. ఇప్పుడు ఇది బ్రిడ్జ్, ఇది వాటర్. వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఫ్లో అయిపోయిన వాటర్ గురించి ఇప్పుడు ఆలోచిస్తే ఏంటి ప్రయోజనం? డోంట్ వరీ అబౌట్ ద మిక్సప్ విత్ ద ఆర్డర్, ఇట్స్ ద వాటర్ అండర్ ద బ్రిడ్జ్. Both the parties agreed that their past disputes were water under the bridge. రెండు పార్టీలు ఒప్పుకున్నాయి. ఏమని? గతంలో జరిగిన గొడవలన్నీ కూడా వాటర్ అండర్ ద బ్రిడ్జ్, ఏదో అలా జరిగిపోయాయి. అండ్ డిసైడెడ్ టు వర్క్ టుగెదర్ టువర్డ్స్ ఏ కామన్ గోల్. ఇంతకు ముందు జరిగింది ఏదో జరిగిపోయింది, లెట్ బై గాన్స్ అండ్ బీ బై గాన్స్ అంటారు. గతం గత, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక మీదటన్నా ఫ్రెండ్స్ గుందాం. దాని వాటర్ అండర్ ద బ్రిడ్జ్ అంటారు. టు టేక్ సమ్వన్ ఫర్ ఏ రైడ్, ఒక వ్యక్తిని రైడింగ్కి తీసుకెళ్ళడం అంటే ఏంటి? షికారుకి తీసుకెళ్ళడమా? బైక్ మీదనో కారులోనో కాదండి. ఒక వ్యక్తిని మోసం చేయడాన్ని, చీట్ చేయడాన్ని, డిసీవ్ చేయడాన్ని టేక్ సమ్వన్ ఫర్ ఏ రైడ్ అంటారు. టు డిసీవ్ ఆర్ చీట్ సమ్వన్. Example. After the deal was signed, I felt like I had been taken for a ride. డీల్ సైన్ అయిన తర్వాత నాకు అర్థమైంది నన్ను మోసం చేశారని. టు టేక్ సమ్వన్ ఫర్ ఏ రైడ్ అంటారు. టు డిసీవ్ ఆర్ చీట్ సమ్వన్. హిట్ ద సాక్. వాట్ ఈస్ హిట్ ద సాక్? ఎక్సలెంట్, నిద్రపోవడం అండి. గో టు బెడ్.
I'm really tired after all that exercise. I'm going to hit the sack. ఎక్సర్సైజ్ తర్వాత నేను బాగా అలసిపోయాను, సో నేను నిద్రపోతాను. దాన్ని హిట్ ద సాక్ అంటారు. హిట్ ద సాక్. టిక్ ఆల్ బాక్సెస్. అన్ని బాక్సెస్ని టిక్ చేయడం అంటే అర్థం ఏంటి? ఎక్సలెంట్. ఇఫ్ యూ టిక్ ఆల్ ద బాక్సెస్ దెన్ ఓన్లీ యూ విల్ బి ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్ అంటారు. అంటే ఫుల్ఫిల్ ఆల్ ద రిక్వైర్మెంట్స్, అన్ని రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడం. సాటిస్ఫై ఆర్ ఫుల్ఫిల్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ డిసైడ్ ఆర్ నెససరీ. ఇప్పుడు మనం ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు డబ్బాలు ఇచ్చింటాడు, అన్ని ఇది ఉందా ఇది ఉందా ఇది ఉందా అని టిక్ కొట్టుకుంటూ పోతుంటాం. అలా వచ్చిండేది ఇది. If you are after summer thrills, then this ticks all boxes. Summer thrill కోరుకుంటే this fulfills all your requirements. ఇప్పుడు దిస్ హౌస్ టిక్స్ ఆల్ బాక్సెస్ అంటే ఆ ఇంట్లో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంటికి లాన్ ఉంది, తర్వాత వచ్చి స్విమ్మింగ్ పూల్ ఉంది, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఉంది. దాన్ని టిక్స్ ఆల్ బాక్సెస్ అంటారు. టు సాటిస్ఫై ఆర్ ఫుల్ఫిల్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ డిసైడ్ ఆర్ నెసెసరీ. ఫుల్ఫిల్ ఆల్ ద రిక్వైర్మెంట్స్. జంప్ ద గన్. గన్నుని జంప్ చేయడం అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ టు జంప్ ద గన్? ఏంటి జంప్ ద గన్ అంటే? ఈ రన్నింగ్ రేస్లో చూడండి, కోచ్ ఉంటాడు కదా, రెడీ 1 2 3 గో. గో అనక ముందే ఒకడు అంత దూరం వెళ్ళిపోయి ఉంటాడు. అప్పుడు దాన్ని ఏమంటారంటే ఈ జంపుడు దగ్గర, అంటే తొందర ఎక్కువ వీళ్ళకి, హ్యాస్టీగా ఉంటారు. టు యాక్ట్ సూన్, టూ సూన్. ఆర్ బిఫోర్ ద రైట్ టైం అంటే రైట్ టైం కాకముందే స్టార్ట్ చేసేసేయడం. హ్యాస్టీగా ఉంటారు, వీళ్ళకి తొందర ఎక్కువ. సో టు స్టార్ట్ బిఫోర్ ద స్టార్టింగ్ సిగ్నల్, సిగ్నల్ ఇవ్వకముందే స్టార్ట్ చేసేసేయడం. ఎగ్జాంపుల్ చూడండి. డోంట్ యూ థింక్ యు ఆర్ జంపింగ్ ద గన్ బై ప్రపోజింగ్ టు హర్ ఇన్ యువర్ ఫస్ట్ మీటింగ్. యూ హ్యావ్ జస్ట్ హ్యాడ్ మెట్ హర్. అర్థం కాలా? అమ్మాయిని ఇప్పుడే కలిసావు కదా, ఫస్ట్ మీటింగే, ఇప్పుడే ప్రపోజ్ చేయడం అవసరమా? ఏం ఆగచ్చు కదా. ఒక్కసారి కలవగానే ఐ లవ్ యూ చెప్పేస్తే ఎలా ఉంటుంది? అంటే అలా చెప్తున్నామంటే యు ఆర్ జంపింగ్ ద గన్. బిట్వీన్ స్కిల్లా అండ్ చారిబ్దీస్. చెప్పండి, వాట్ ఈస్ బిట్వీన్ స్కిల్లా అండ్ చారిబ్దీస్? బిట్వీన్ ద డెవిల్ అండ్ ద డీప్ సీ అని చెప్పాం, గుర్తుందా మీకు? ముందు ఇది కూడా అలాంటిది. అంటే బిట్వీన్ టూ డేంజర్స్, రెండు ప్రమాదాల మధ్య ఉండడం. టు బి కాట్ బిట్వీన్ టూ ఈక్వల్లీ అన్ప్లెజెంట్ ఆల్టర్నేటివ్స్.
టు బి కాట్ బిట్వీన్ టూ ఈక్వలీ అన్ప్లెజెంట్ ఆల్టర్నేటివ్స్. చూడండి, ఇలా ఇటువైపు స్నేక్స్ ఉన్నాయి, ఇక్కడేమో ఒక ఏంటి చూడండి దాన్ని వాటర్ సుడిగుండం అంటారు. రెండిటి మధ్య చిక్కుకుపోయాడు ఇతను, అంటే రెండు ప్రమాదాల మధ్య ఉన్నాడు. ఎగ్జాంపుల్, the pirates had to fight and be killed or to give up and be hanged. They were between Scylla and Charybdis. పైరేట్స్ కి రెండే ఆప్షన్స్ ఉన్నాయి, పోరాడి చనిపోవడమా లేకపోతే ఉరి తీయబడమా, ఏదో ఒకటి. ఏదైనా ప్రాబ్లమే. ఫైట్ చేసినా చనిపోతారు, ఒకవేళ ఫైట్ చేయనంటే ఉరి తీస్తారు. స్కిల్లా అండ్ చారిబ్దిస్ అంటారు. బీ లైక్ ఏ చాక్ అండ్ ఏ చీజ్. ఏంటి బీ లైక్ ఏ చాక్ అండ్ ఏ చీజ్? చాక్ అంటే చాక్ పీస్ అండి, పీస్ ఆఫ్ చాక్. చీజ్ అంటే మీకు తెలుసు, వెన్న. రెండు ఎలా ఉంటాయండి? రెండు సిమిలర్గా ఉంటాయి, రెండింటికి డిఫరెన్స్ ఉంటుందా? చీజ్ అనేది చాలా సాఫ్ట్గా, స్టిక్కీగా, గమ్మీగా ఉంటుంది. చాక్ అనేది ఎలా ఉంటుంది? హార్డ్గా ఉంటుంది. అంటే బీ లైక్ ఏ చాక్ అండ్ ఏ చీజ్ అంటే కంప్లీట్లీ డిఫరెంట్. దీని క్యారెక్టరిస్టిక్స్ వేరు, దీని క్వాలిటీస్ వేరు, దాని క్వాలిటీస్ వేరు. కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. నార్త్ అండ్ సౌత్ పోల్ అంటారు కదా, ఇద్దరు వ్యక్తులు కంప్లీట్లీ డిఫరెంట్ ఉన్నారు అనుకోండి, దాన్ని బీ లైక్ చాక్ అండ్ చీజ్ అంటారు. If two people are like chalk and cheese, they are completely different from each other. I don't have anything in common with my brother. We are like chalk and cheese. నేను మా బ్రదరు టోటలీ డిఫరెంట్ అంటున్నాడు. మై బ్రదర్ అండ్ ఐ ఆర్ లైక్ చాక్ అండ్ చీజ్. Playing devil's advocate. What is playing devil's advocate? Devil's advocate ante one who advocates for the sake of, one who argues for the sake of arguing. అతను కూడా తెలుసు అతను వాదిస్తున్నది కరెక్ట్ కాదని. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక మర్డర్ చేశాడు, వెళ్ళి లాయర్ని కలిశాడు, మీరే నన్ను ఏదో ఒక విధంగా మీరు సేవ్ చేయాలని. ఇతనికి కూడా తెలుసు ఇతను చేసింది తప్పని, బట్ కోర్టులో అలా చెప్పడుగా. నా క్లయింట్ నిర్దోషి అని చెప్తాడు, ఏ తప్పు చేయలేదని, ఏదో ఫ్రాడులెంట్ ఎవిడెన్స్ ఏదో చూపించి అతను బయటకు తీసుకొస్తాడు. దాన్ని డెవిల్స్ అడ్వకేట్ అంటారు. ప్లేయింగ్ డెవిల్స్ అంటే ఆర్గ్యూయింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యూయింగ్ అంతే. ఏ పర్సన్ హూ అడ్వకేట్స్ an opposing view, often for the sake of argument, ledante to present a counter argument. Devil's advocate అంటారు. I don't really believe all that. I was just playing devil's advocate. నేను ఇప్పుడు ఆర్గ్యూ చేసిందంతా నేను నమ్మేది కాదు, నాకు ఇష్టమైంది కాదు. ఆర్గ్యూ చేయాలి కాబట్టి ఆర్గ్యూ చేశాను అంతే. దాన్ని ప్లేయింగ్ డెవిల్స్ అడ్వకేట్ అంటారు. జస్ట్ ఆర్గ్యూయింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యూయింగ్.
గివ్ సంబడి, ఇది ఆల్రెడీ వచ్చింది మనకు, ఆల్రెడీ చెప్పండి, వచ్చింది మీకు ఆల్రెడీ. గివ్ సమ్వన్ ఏ రింగ్ అంటే ఏంటి? ఫోన్ చేయడం. వన్స్ ఐ రీచ్ హోమ్ ఐ విల్ గివ్ ఏ రింగ్. త్రో ద కాషన్ టు ద విండ్స్. వాట్ ఈస్ టు త్రో ద కాషన్ టు ద విండ్స్? ఈజీగా గెస్ చేసేయచ్చు. త్రో అంటే విసరడం, కాషన్ అంటే జాగ్రత్త, విండ్ అంటే గాలి. జాగ్రత్తను గాలికి వదలడం అంటే అర్థం ఏంటి? జాగ్రత్తను గాలికి వదిలేశారు అంటే ఏంటి? కేర్లెస్గా ఉండడం అని అర్థం. టు బిహేవ్ ఆర్ డూ సంథింగ్ కేర్లెస్లీ బై ఇగ్నోరింగ్ రిస్క్స్ ఆర్ డేంజర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. To behave or do something carelessly by ignoring the risks or dangers involved in it. To behave or do something carelessly by ignoring the risks or dangers involved in it. She threw caution to the winds and married him even though she knew he was married twice. అతనికి అంతకు ముందే 2 సార్లు పెళ్ళయిందని తెలిసినా మళ్ళీ పెళ్లి చేసుకునింది. అంటే జాగ్రత్తను గాలికి వదిలేసినట్టేగా. She threw caution to the winds and married him even though she knew he was married twice. To behave or do something carelessly by ignoring risks or dangers involved in it. అది ఎన్ని వచ్చాయండి? నంబర్ ఇచ్చారు ఎవరైనా? 400+ అయితే ఖచ్చితంగా వచ్చిండాలి. ఎన్ని వచ్చాయి? 420, 410. ఓకే, 400+ ఖచ్చితంగా వచ్చింటాయి. అంటే మోస్ట్ రిపీటెడ్ ఇడియమ్స్ అన్నీ కూడా నేను మీకు కవర్ చేశానండి. బట్ మీ మెటీరియల్లో ప్రీవియస్ ఇచ్చాడు చూడండి, అవి కంపల్సరీ చూసుకోండి. మెటీరియల్లో ప్రీవియస్లీ ఆస్క్డ్ ఇడియమ్స్ అని ఇచ్చాడు. 1800 2000 మీకు కనిపిస్తాయి, కానీ అందులో సగం పైన రిపిటేషన్స్ ఉంటాయి. అవన్నీ చూసుకుంటే మీకు మ్యాక్సిమం ఏది ఇచ్చినా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు హ్యాండ్అవుట్ 2 చేసేస్తే ఇడియమ్స్ కంప్లీట్ అవుతుంది. చేసేయండి హ్యాండ్అవుట్ ఫాస్ట్గా.
చెప్పండి. బికాస్ ఆఫ్ హిస్ మిస్బిహేవియర్ హీ ఈస్ బౌండ్ టు ఫేస్ ద మ్యూజిక్. ఏంటి బౌండ్ టు ఫేస్ ద మ్యూజిక్ అంటే? మ్యూజిక్ని ఫేస్ చేయడం అంటే తిట్లు తినడం. గెట్ రిప్రమాండెడ్. గెట్ రిప్రమాండెడ్. చివాట్లు తినడం, తిట్లు తినడం. The new manager thought that he would give employer enough rope for the first 6 months, after which he would check the work done himself. Give the enough rope ante enti? Enough freedom for action. కావలసినంత స్వేచ్ఛనివ్వడం. There is no love lost between any two neighboring countries of the world. Not on good terms. అంటే మంచి రిలేషన్ లేదు. When he saw the snake, he took to his heels. Run away in fear. కాలికి బుద్ధి చెప్పడం అంటారు. Indians are going places in the field of software technology. Talented and successful. Satyam, Sivam, Sundaram అని చెప్పాం. Very ambitious people do not like to rest on their laurels. Complacency kada, rest on one's laurels ante complacency, to be complacent. He went on sowing wild oats. He reaped suffering in his latter in life. Irresponsible pleasure seeking in engage. Why don't you put an end to blowing your own trumpet? Blowing your own trumpet ante nee dabba nu kottukodam. Praising your own abilities and achievements. Self dabba. The saint's life was an open book. తెరచిన పుస్తకం అంటే that held no secrets. Sometimes it happened that we have to give the devil his due. Give the devil his due అంటే ఏంటి? To give credit even to a notorious person. To give credit even to a notorious person. అంటే to acknowledge the bad qualities in a good person. Sorry. Good qualities in a bad person. ఒక బ్యాడ్ పర్సన్లో ఉండే గుడ్ క్వాలిటీస్ని గుర్తించడం. He was given absence choice by the employer. No real choice at all. Get the axe. ఏటు పడింది అతనికంటే ఏంటి? Lose the job. Get the boot, get the axe, sack, fire, ఇవన్నీ సేమ్. I did not mind what he was saying. He was only talking through his hat. Talking nonsense. First one. To take someone to task. To scold someone. My friend was playing the devil's advocate in the discussion. One who argues against something just for the sake of arguing. Answer is first one. He has resigned his job and burnt his board so far as the government service is concerned. లీవ్ పెడితే మళ్ళీ వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. రిజైన్ చేస్తే ఇంకా జాయిన్ అవ్వలేం కదా. లెఫ్ట్ నో మీన్స్ ఆఫ్ రిట్రీట్ అంటే యూటర్న్ తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళలేవు నువ్వు. బీ లైక్ ఏ చాక్ అండ్ చీజ్. Be absolutely different. Answer 3. To fight tooth and nail. సాయి శక్తుల కృషి చేయడం అంటే ఏంటి? Fight a losing battle, oppose resolutely, to have physical fighter, to lodge a formal protest. Oppose, మనం ఎంత అపోజ్ చేయగలిగితే అంత అపోజ్ చేయడం. అపోజ్ రెసల్యూట్లీ, తీవ్రంగా ప్రయత్నించడం. Between skill and charybdis. Between two dangers. If you are in the good books of the boss, you are sure to rise quickly. Good books ante in favor with the boss. He is accused of sitting on the fence. Sitting on the fence. Gopi, goda మీద పిల్లి, ఇటైనా దూకొచ్చు అటైనా దూకొచ్చు. Hesitating which side to take. అంటే ఇటువైపు వెళ్ళకపోవడం, మధ్యలో గోడ మీద కూర్చోవడం.
ఎటు అవకాశం వస్తే అటు దూకొచ్చు కదా, ఇటైనా అటైనా. హెసిటేటింగ్ విచ్ సైడ్ టు టేక్. జంప్ ద గన్. స్టార్ట్ సంథింగ్ టూ సూన్ ఆర్ టూ యాక్ట్స్ హ్యాస్ట్లీ. తొందరపడి చేయడం ఏదైనా ఒక పని. The young engineer was hauled up for spilling the beans about new project to the competitor. Spilling the beans అంటే ఏంటి? రివీలింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇండిస్క్రీట్లీ. ఇండిస్క్రీట్గా ఏదైనా సీక్రెట్ని రివీల్ చేయడం. దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ బ్యాడ్ బ్లడ్ బిట్వీన్ దెమ్. బ్యాడ్ బ్లడ్ అంటే ఏంటి? ఎనిమిటీ అంటే యాంగ్రీ ఫీలింగ్. యాంగ్రీ ఫీలింగ్, జెలసీ కాదు, ఎనిమిటీ. టిక్ ఆల్ ద బాక్సెస్. ఫుల్ఫిల్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ కదా. టు ఫుల్ఫిల్ ఆల్ ద రిక్వైర్డ్ నార్మ్స్. ఆన్సర్ ఈస్ 4. Our principal is not a man to mince matters, to say something mildly. Hit the sack, go to sleep. The Madagascar coup attempt ended in fiasco. చెప్పండి. Was a utter failure. The Madagascar coup attempt ended in fiasco అంటే it was an utter failure. డిజాస్టర్ అంటే ప్రమాదం అనే మీనింగ్ ఉంది కాబట్టి దీన్ని తీసుకోకూడదు. అది లేకపోతే ఇది తీసుకోవచ్చు. He has too many irons in the fire. He is engaged in too many enterprises at the same time. This is so simple that even a man in the street can understand it. An ordinary person. The angry hockey players gave vent to their feelings. చెప్పండి. టు ఎక్స్ప్రెస్. మన ఫీలింగ్స్ని వ్యక్తపరచడం. When trade was brisk, he worked hard and made fortune. He believes in making hay while the sun shines. Taking advantages of the, దీపం ఉండగానే ఇల్లు చక్కదిచ్చుకోవడం. టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏ ఫేవరబుల్ ఆపర్చునిటీ. When they were surrounded from all sides, the dacoits laid down their arms. వాళ్ళ ఆయుధాలను కింద పడేశారు అంటే అర్థం ఏంటి? సరెండర్డ్. The position of Jerusalem is a bone of contention between Israel and Palestine. ఏంటి? సబ్జెక్ట్ ఆఫ్ డిస్ప్యూట్. తగాదాకు కారణం. యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అన్న, బోన్ ఆఫ్ కంటెన్షన్ అన్న రెండు సేమ్ మీనింగ్. ఏ డాంప్ స్క్విబ్. డిసప్పాయింటింగ్ రిజల్ట్. తడిగా ఉన్న చిచ్చుబుడ్డి. డిసప్పాయింటింగ్ రిజల్ట్. టు మూవ్ హెవెన్ అండ్ ఎర్త్. టు ట్రై ఎవ్రీథింగ్ పాసిబుల్. He and his friends are sailing in the same boat, being in the same difficult situation. To speak one's mind. To be frank and honest. ఉన్నట్టు మాట్లాడడం అని. ఇక్కడ టు టాక్ అబౌట్ వన్స్ ఐడియాస్ అంటున్నాడు కానీ బట్ అది ఐడియా అది తన మనసులో నుంచి వస్తుందా లేదా, ఫ్రాంక్గా మాట్లాడుతున్నాడా లేదా డౌటే కదా. కాబట్టి టు బి ఫ్రాంక్ అండ్ ఆనెస్ట్. హ్యాండ్ ఇన్ గ్లోవ్. హ్యాండ్ గ్లోవ్ ఎలా క్లోజ్గా ఉంటాయి కదా ఇన్ క్లోజ్ రిలేషన్షిప్. యాడ్ ఫ్యూయల్ టు ద ఫైర్. టు కాజ్ అడిషనల్ యాంగర్. అగ్నికి ఆజ్యం పోయడం. I could have continued my higher studies if I wanted, but that was water under the bridge. Something I can't change. 1. The two famous writers crossed swords with each other on every issue. Disagreed. There was a definite element of fabrication in the story, but he believed the account hook, line and sinker. పూర్తిగా నమ్మేశాడు. కట్టుకథని పూర్తిగా నమ్మాడు కంప్లీట్లీ. ఇఫ్ యు ఆర్ నో స్ప్రింగ్ చికెన్, యు ఆర్ నాట్ యంగ్. నో స్ప్రింగ్ చికెన్ అంటే నాట్ యంగ్. హిస్ ఫ్రెండ్స్ బీట్ ద బాయ్ టు పే ఆఫ్ ఓల్డ్ స్కోర్స్. టేక్ రివెంజ్.
The manager doctored the accounts of the company. Manipulate the accounts. Donkey sears. Very long time. Slap on the wrist. A mild punishment. Hit the jackpot. Jackpot కొట్టాడు అతను. Get unexpected victory. Burn the candle at both ends. రెండు మీనింగ్స్, ఎక్స్ట్రావగెంట్ ఉండడము, ఇంకొక వైపు లేటుగా పడుకొని త్వరగా లేయడం. సో ఇక్కడ సెకండరీ మీనింగ్ ఇచ్చాడు, టు బి ఎక్స్ట్రావగెంట్. టు గో స్కాట్ ఫ్రీ. టు ఎస్కేప్ వితౌట్ పనిష్మెంట్. షూటింగ్ ఫిష్ ఇన్ బ్యారల్. ridiculously easy, అంటే very easy. He knows the ins and outs of the case. Full details. The news of the president has spread like wildfire. Spread like wildfire అంటే spread rapidly. దానావాలంలా వ్యాపించింది. Not my cup of tea. Not what I like. Not liked by me కాదు. Not liked by me అంటే అప్పుడు ఇష్టపడలేదు, బట్ ఎప్పుడూ ఇష్టం ఉండదు ఇది. Sarala is always ready to eat anyone's salt. Sarala ఎవరు సాల్ట్ తినడానికైనా రెడీగా ఉంటుంది. ఈట్ ఎనీవన్స్ సాల్ట్ అంటే ఒకరింటికి గెస్ట్గా వెళ్ళడం, ఎవరు పిలిచినా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. సో టు బీ వన్స్ గెస్ట్. ఇఫ్ యూ డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ అన్ ఇండివిజువల్, యూ మస్ట్ స్టాండ్ బై హిమ్ త్రూ థిక్ అండ్ థిన్. Under all circumstances. A shot in the dark. చీకట్లో బాణం వేయడం. Attempt to guess something. In a nutshell. Brief, క్లుప్తంగా. The rock concert proved to be a big draw. Huge attraction. With great difficulty, he was able to carve out a niche for himself. Carve out a niche అంటే developed a specific portion for himself. His work seems to be a Penelope's web, endless. Chink in one's armor. Chink in one's armor అంటే ఏంటి? ఆర్మర్ అంటే ప్రొటెక్టివ్ డ్రెస్, చింక్ అంటే హోల్ అని చెప్పాం. మీరు వేసుకున్న ప్రొటెక్టివ్ డ్రెస్లో ఒక హోల్ ఉందనుకోండి, ఒక వ్యక్తి యొక్క వీక్నెస్ అని చెప్పాం కదా, ఆ మీనింగ్ ఎక్కడుంది? ఏరియా ఆఫ్ వల్నరబిలిటీ. అంటే వల్నరబిలిటీ అంటే ఇట్ ఈస్ ద ప్లేస్ యూ కెన్ అటాక్ సమ్వన్, అంటే వీక్నెస్ అన్నమాట. ఏరియా ఆఫ్ వల్నరబిలిటీ. ఆన్సర్ ఈస్ 3. టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్. ఇఫ్ టూ మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ టాస్క్ ఆర్ యాక్టివిటీ, ఇట్ విల్ నాట్ బి డన్ వెల్. రోల్ అవుట్ ద రెడ్ కార్పెట్. రెడ్ కార్పెట్ పరచడం అంటే ఏంటి? టు గివ్ ఏ గ్రాండ్ వెల్కమ్. పుల్ ఏ ర్యాబిట్ అవుట్ ఆఫ్ ఏ హ్యాట్. హ్యాట్లో నుంచి ర్యాబిట్ని తీయడం. టు డూ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్. ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ చేయడం. త్రో కాషన్ టు ద విండ్స్. జాగ్రత్తను గాలికి వదలడం. టు బిహేవ్ రెక్లెస్లీ. పాండరాస్ బాక్స్. దేని నుంచి అన్ని సమస్యలు పుట్టుకొస్తాయో దాని పాండరాస్ బాక్స్ అంటారు. ఏ ప్రోలిఫిక్ సోర్స్ ఆఫ్ ట్రబుల్. ఏ డామ్సెల్ ఇన్ డిస్ట్రెస్. హెల్ప్లెస్ విమెన్. నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఉమెన్ని డామ్సెల్ ఇన్ డిస్ట్రెస్ అంటారు. స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. స్టార్ట్ ఇట్ ఫ్రమ్ ద స్టార్ట్ ఇట్ ఎంటైర్లీ ఫ్రమ్ ద బిగినింగ్. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడం, బిగినింగ్ నుంచి. గివ్ సంబడి ఏ రింగ్. టు కాల్ సమ్వన్ ఆన్ టెలిఫోన్. టు మైండ్ వన్స్ పీస్ అండ్ క్యూస్. ఏంటి? టు బీ కేర్ఫుల్ ఆఫ్ వన్స్ పర్సనాలిటీ. స్వాన్ సాంగ్. స్వాన్ సాంగ్ అంటే లాస్ట్ పర్ఫార్మెన్స్ కదా, లాస్ట్ వర్క్ ఆఫ్ ఏ పోయిట్ ఆర్ మ్యూజిషియన్ బిఫోర్ డెత్. టు టేక్ ద విండ్ అవుట్ ఆఫ్ అనదర్ సెయిల్స్.
వాట్ ఈస్ టేక్ ద విండ్ అవుట్ ఆఫ్ అనదర్ సెయిల్స్. వేరే వాళ్ళ సెయిల్స్ నుంచి మనము అంటే ఏంటి? ఫోరా? టు మేక్ సమ్వన్ లూజ్ కాన్ఫిడెన్స్ కదా, ఆ మీనింగ్ ఎక్కడుంది? డిఫీట్ ద మోటివ్స్ ఆఫ్ అనదర్, అంటే ఒక వ్యక్తి కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యే విధంగా డిమోటివేట్ అయిపోవడం. క్యారీ ద కోల్ టు న్యూ కాసిల్, టు డూ అన్నెసరీ థింగ్స్. టు వర్షిప్ ద రైజింగ్ సన్, చెప్పండి. టు ఆనర్ ఏ మ్యాన్ హూ ఈస్ కమింగ్ ఇన్ టు ఆఫీస్, కొత్తగా ఆఫీస్లోకి వస్తున్న వ్యక్తిని గౌరవించడం. టర్న్ ఓవర్ ఏ న్యూ లీఫ్, టు చేంజ్ కంప్లీట్లీ వన్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్, ఒక వ్యక్తి తన జీవితాన్ని పూర్తిగా మార్చేసుకోవడం. Some of us are really in a catch-22 situation. Absurd, అంటే మీనింగ్లెస్. అలా. The two men are so jealous that at the drop of hat they start insulting each other. What is at the drop of the hat? For no reason at all, nishkarananga, for no reason at all. If you rub him the wrong way, he is bound to react. And rub someone in the wrong way ante annoy, irritate, విసిగించడం, కోపం తెప్పించడం. అలా. I racked my brain to solve this difficult problem. అంటే బుర్ర బద్దలు కొట్టుకోవడం అంటారు కదా. I subjected my mind to hard thinking, హార్డ్గా థింక్ చేయడం. No caring for the family, Devender wanted to gather roses only. అంటే ఏంటి? వాంటెడ్ టు సీక్ ఆల్ ద ఎంజాయ్మెంట్స్ ఆఫ్ లైఫ్. She was in a brown study and did not notice my entrance. బ్రౌన్ స్టడీ అంటే పరధ్యానంలో ఉండడం, రెవరీ. He rides the high horse because of his high connection. Rides the high horse అంటే ఏంటి? టు బిహేవ్ ఇన్ ఏ వెరీ ఆరోగెంట్ మేనర్ కదా, ఆ మీనింగ్ ఎక్కడంటే పుట్ ఆన్ ఎయిర్ అంటారు. పుట్ ఆన్ ఎయిర్ అంటే కూడా అదే. టు బిహేవ్ ఇన్ ఏ ప్రౌడ్ అండ్ ఆరోగెంట్ మేనర్. పుట్ ఆన్ ఎయిర్స్ అన్నా, రైడ్స్ ద హై హార్స్ అన్నా ఒకే మీనింగ్. అంటే ఇడియంకి మీనింగ్ మళ్ళీ ఇడియమే ఇచ్చాడు. ఇది కూడా ఇడియమే. పుట్ ఆన్ ఎయిర్ అంటే టు బిహేవ్ ప్రౌడ్లీ అండ్ ఆరోగెంట్లీ. Do not ride roughshod over the poor. Treat harshly, harshగా ట్రీట్ చేయడం. After a lot of arguments over the losses in the partnership firm, Aditya put his cards on the table. ఆదిత్య కార్డ్స్ తీసి టేబుల్ మీద పెట్టాడంటే ఏంటి? అన్నీ ఓపెన్గా నువ్వే చెక్ చేసుకొని, కన్సీల్డ్ నథింగ్ అంటే ఏది హైడ్ చేయలేదు. కన్సీల్ అంటే హైడ్ అని అర్థం. He did not hide anything. To stir up a hornet's nest. Hornet's nest ని స్టిరప్ చేయడం అంటే ఏంటి? టు ఎగ్జైట్ ద హాస్టిలిటీ ఆఫ్ పీపుల్, అంటే టు మేక్ పీపుల్ యాంగ్రీ, కోపం తెప్పించడం. హార్ప్ ఆన్ ద సేమ్ స్ట్రింగ్, టు డ్వెల్ టీడియస్లీ ఆన్ ద సేమ్ సబ్జెక్ట్. టు సో ద విండ్ అండ్ రీప్ ద whirlwind. టు సఫర్ ఫర్ వన్స్ ఫూలిష్ కాండక్ట్, మనం చేసిన ఫూలిష్ కాండక్ట్కి మనం సఫర్ అవ్వడం. ఏ ఫ్లై ఇన్ ద ఆయింట్మెంట్, ఏ ప్రాబ్లమ్ ఇన్ ఏ సిచ్యుయేషన్. త్రో అప్ ద స్పాంజ్, త్రో అప్ ద టవల్, త్రో అప్ ద స్పాంజ్ అంటే ఏం చెప్పాం? టు అడ్మిట్ డిఫీట్, ఓటమిని అంగీకరించడం. హీ ఈజ్ ఎ సిల్వర్ టంగ్డ్ డాక్టర్. సిల్వర్ టంగ్డ్ డాక్టర్ అంటే ఏంటి? ఏది 4 ఆప్షన్స్లో? 4. స్పీకింగ్ ఇన్ ఏ వే దట్ చార్మ్స్ ఆర్ పర్ష్యూడ్ పీపుల్, ఆకట్టుకునే విధంగా మాట్లాడడం.
Receiving his first award was a shot in the arm for him. Enti? Something that gives encouragement. If Suman does not complete the work allotted to him, surely we will send him packing. Send someone packing ante terminate his services immediately. Immediate ga job lo nunchi తీసేయడం. Chandan used very ugly words against his kind uncle. He threw down the gauntlet before him. Cheppandi. Threw the challenge. I have decided to give it a shot. Try something. I'm going to stay at home because I'm feeling under the weather today. Under the weather ante sick. Depression kaadu sick. Koncham naltaga anipinchadam. He is a fine man, but to call him a saint is laying it on thick. Exaggeration. Flea market. A street market selling second-hand goods. Flash in the pan. Cheppandi. A thing or person whose sudden but brief success is not repeated. With this, idioms completed. మనకు మిగిలిండేది only one topic, reading comprehension. Now we will begin and we will complete it tomorrow. ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అవుతుందని చెప్పాను, అయిపోయిందని చెప్పలేదు.